నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అయోమయంలో ఉన్నారా? జనసేనలో చేరినా ఆయనతో హ్యాపీగా లేరా అంటే అవుననే సమాధానమే వస్తుంది. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్ద మాజీ మంత్రి, జనసేన సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి గోడు వెళ్లబోసుకున్నట్టుగా ఆ పార్టీలో విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. జనసేనను బలోపేతం చేయాలని ఆదేశాలను ఆచరించడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే తగిన దిశానిర్దేశం చేయాలని పవన్తో బాలినేని అన్నట్టుగా తెలిసింది. అయితే ఒంగోలులో టీడీపీ తనను అంటరాని వ్యక్తిగా చూస్తుందని, అలాగే సొంత పార్టీ నాయకులు కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నారని పవన్ వద్ద బాలినేని వాపోయారని అంటున్నారు. 2029 ఎన్నికల్లో ఒంగోలు నుంచి తాను పోటీ చేయాలని అనుకున్నారని మనసులో మాట బయటపెట్టారు. పార్టీ బలోపేతం చేయాలనే బలమైన ఆకాంక్ష ఉన్నప్పటికీ ఏ రకంగా ముందుకెళ్లాలో తగిన ఆదేశాలు ఇవ్వాలని పవన్ని బాలినేని కోరారు. నిజానికి ప్రకాశం జిల్లాలో పార్టీ నిర్మాణం అంత పటిష్టంగా లేదు. ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్టుగా రాజకీయ పరిస్థితి తయారైందని పవన్ ఎదుట బాలినేని వాస్తవ పరిస్థితిని వెల్లడించారు. తాను అనుకున్నది ఒకటి, జరుగుతుంది మరొకటి అంటూ బాలినేని పవన్ ఎదుట బాధపడ్డారని తెలుస్తుంది. జనసేనలో తాజా పరిస్థితులపైన సమగ్రమైన వివరణ ఇచ్చారని, తగిన సూచనలు కూడా చేశారని తెలుస్తుంది. 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో పోరాటం చేశారు బాలినేని. ఒంగోలులో పోటీ చేసిన బాలినేని ఓటమి చవిచూశారు. తన ప్రత్యర్థి అయిన దామచర్ల ఆంజనేయులతో కలిసి ఇప్పుడు కూటమి ధర్మాన్ని పాటించాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ పైన అభిమానం, గౌరవంతో జనసేనలో చేరాడని బాలినేని పలు సందర్భాల్లో చెప్పినా టీడీపీ కానీ బీజేపీలో కానీ చేరే పరిస్థితి లేకపోవటం వల్లే ఆయన జనసేన కండువా కప్పుకున్నారనేది బహిరంగ రహస్యం. జనసేనతో పాటు టీడీపీ నాయకులు ఎవరు ఆయన్ని మనవాడు అనుకోవటం లేదు. కనీస మర్యాద కూడా బాలినేనికి ఇవ్వడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఎదుట తన గోడు వెళ్లబుచ్చుకున్నట్టుగా జనసేన నేతలు చెప్తున్నారు. వైసీపీని వీడే టైంలో జనసేనలో పెద్ద పదవి ఆఫర్ చేయడంతోనే ఆయన పార్టీ మారారని అప్పట్లో ప్రచారం నడిచింది. కానీ ఇంతవరకు బాలినేనికి పదవి అయితే లభించలేదు. జనసేన పార్టీలో సైతం పెద్దగా ప్రాధాన్యత లేదు. అందుకే బాలినేని యూటర్న్ తీసుకుంటున్నారని, తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఇటువంటి సమయంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డికి పదవి ఖాయమని టాక్ నడుస్తుంది. పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీలు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అమలు చేయబోతున్నారని అందరూ అంటున్నారు. 2029 ఎన్నికల నాటికి ఆయన కొడుకు ప్రణీత్ రెడ్డిని రాజకీయాల్లోకి దింపే అవకాశాలు ఉన్నాయి. ఫ్యామిలీతో సహా ఇటీవల పవన్ వద్దకు వెళ్లిన బాలినేని పెద్ద చర్చకు దారితీసింది. భార్య సచీదేవి, కుమారుడు ప్రణీత్ రెడ్డి, కోడలు కావ్యాలు బాలినేనితో పాటు పవన్ కళ్యాణ్ కలిశారు. కుమారుడు, కోడల్ని రాజకీయ రంగ ప్రవేశం చేయించే పనిలో బాలినేని ఉన్నారని అంటున్నారు. బాలినేనికి జగన్కి దగ్గర సంబంధం ఉంది. వైవి సుబ్బారెడ్డి చెల్లెలు సచీదేవిని బాలినేని శ్రీనివాసరెడ్డి పెళ్లి చేసుకున్నారు. బాలినేని 2004లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే రాజశేఖర్ రెడ్డి తన క్యాబినెట్లోకి తీసుకుని బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రమోషన్ కల్పించారు. 2009లో సైతం బాలినేని గెలిచేసరికి మంత్రివర్గంలో తీసుకున్నారు. అయితే రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో మంత్రి పదవిని వదులుకొని మరీ జగన్ వెంట అడుగులు వేశారు బాలినేని. అది మొదలు 2024 ఎన్నికల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అయితే ఇచ్చిన మంత్రి పదవిని తొలగించేసరికి జగన్పై మనస్తాపానికి గురయ్యారు బాలినేని. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయేసరికి పునరాలోచనలో పడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తగిన గౌరవం దక్కటం లేదని భావించి జనసేనలో చేరారు. అయితే అక్కడ ఇంతకంటే పరిస్థితి ఘోరంగా ఉందని, బాలినేని ఒక్కరే కాదు చాలామంది పార్టీ నేతల పరిస్థితి అదే.
పార్టీ మారిన వారికి సరైన గౌరవం మాత్రం దక్కటం లేదు. 2026లో బాలినేనికి పార్టీలో సముచిత స్థానం ఇస్తారని ప్రచారం జరుగుతుంది. త్వరలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ సీట్లో ఒక సీటు బాలినేనికి ఇస్తారని పవన్ హామీ ఇచ్చారని ఒక టాక్ కూడా వినిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చాలామంది ఎమ్మెల్సీలు కూటమిలో చేరారు. న్యాయస్థానం ఆదేశాలతో వారి రాజీనామాలను సైతం మండలి చైర్మన్ ఆమోదించే అవకాశం ఉంది. అదే జరిగితే పెద్ద ఎత్తున ఎమ్మెల్యే సీట్లు ఖాళీ అవుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగినంత మంది సంఖ్యాబలం లేకపోవడంతో అలా ఖాళీ అయిన ఎమ్మెల్సీలు మొత్తం కూటమి పార్టీలకే వర్తిస్తాయి. జనసేన తరపున బాలినేనికి అవకాశం పవన్ ఇస్తారని ప్రచారం కూడా సాగుతుంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి. ఒకవేళ బాలినేనికి పవన్ ఎమ్మెల్సీ ఇస్తే ఆయన కొడుక్కి వచ్చే ఎన్నికల నాటికి టికెట్ ఇస్తారని అంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే బాలినేని కొడుకు ప్రణీత్ రెడ్డికి లైన్ క్లియర్ అవుతుందని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లా జనసేనలో కీలక పరిణామాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.